హాయ్ ఆల్, నా పేరు సాయితేజ్ అండి. వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. సో లాస్ట్ వీడియో మీకు చెప్పినట్టుగా నేను ఒక్కొక్క సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. సో లాస్ట్ వీడియోలో నాకు కొంచెం గుడ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఆస్ట్రేలియా విజిట్ వీసా కోసం అడుగుతున్నారు. సో దాని గురించి ఈ వీడియో చేద్దామని నేను డిసైడ్ అయ్యానండి. అంటే మేము డిఫరెంట్ టాపిక్స్ అనుకున్నాము, కానీ లాస్ట్ వీడియోలో చాలామంది మాకు కాల్ చేసి ఆస్ట్రేలియా విజిట్ వీసా కోసం అడుగుతున్నారు. సో డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎన్ని డేస్ పడుతుంది. సో ఇప్పటివరకు వచ్చిన కాల్స్లో ఆస్ట్రేలియా విజిట్ వీసా కోసం ఎక్కువ మంది అడుగుతున్నారు. సో వాళ్ళ ఒక రిక్వైర్మెంట్ ఏంటో కూడా మేము గ్యాదర్ చేసుకున్నాము. సో దాని విధంగా ఈ వీడియో చేయాలనేది మా ఇంటెన్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రేలియా విజిట్ వీసా ఏంటి అంటే అండి, దీన్ని సబ్ క్లాస్ 600 అంటారు. సో ఈ ఆస్ట్రేలియా విజిట్ వీసా అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం కరెక్ట్గా ఫైలింగ్ చేసుకుంటే మనకి 80% ఛాన్సెస్ ఉన్నాయి సక్సెస్ రావడానికి. సో కరెక్ట్గా ఫైలింగ్ అనేది నేను ఎందుకు అంటున్నాను అంటే అండి, ఈ మధ్య కొన్ని కన్సల్టెన్సీస్ చూస్తున్నాను. ఎలా అంటే డాక్యుమెంట్స్ ఏదో ఒకటి పెట్టేస్తున్నారు, వాళ్ళు అంటే ఎడిట్ చేసేసేసి పాత డాక్యుమెంట్స్ పెట్టేస్తున్నారు తప్ప క్లయింట్ బట్టి డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయట్లేదు. అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మాత్రం వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయట్లేదు. సో ఇది మేమేదో ఎక్సెప్షనల్గా చేస్తున్నామని చెప్పట్లేదండి. నా దగ్గర వచ్చిన క్లయింట్స్ ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. కొంతమంది అయితే 2 times రిజెక్ట్ అయ్యి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్న బట్టి మాకు అర్థమైంది. ఎట్లా అంటే వాళ్ళు జస్ట్ ప్రొఫైల్స్ తీసుకుని పాత డాక్యుమెంట్స్ ఎడిట్ చేసేసి ఇచ్చేయడం చేస్తున్నారు. సో ఇదైతే నా దగ్గర అవదండి, ఎందుకంటే మేము ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం క్లయింట్ దగ్గర. క్లయింట్కి ప్రతి డాక్యుమెంట్ చూపించి క్లయింట్ ఫైనలైజ్ చేస్తేనే ఆ డాక్యుమెంట్ని ప్రొసీడ్ చేపిస్తాము. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రావెల్ ఐటినరీ ఉంటుందండి ఏ విజిట్ వీసాకైనా. సో ట్రావెల్ ఐటినరీ అనేది ఒక్కొక్క క్లయింట్ మైండ్ సెట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నాకు ట్రావెల్ ఐటినరీ సింపుల్గా కావాలని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో ట్రావెల్ ఐటినరీ సార్ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి, లేకపోతే కొంచెం అట్రాక్టివ్గా ప్రిపేర్ చేయండి. సో ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో మేము క్లయింట్ని ముందు అర్థం చేసుకుంటాం. సార్ క్లయింట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ట్రావెల్ ఐటినరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అకార్డింగ్ టు దట్ మేము ప్రిపేర్ చేసి క్లయింట్కి ఫస్ట్ ఒక డాక్యుమెంట్ పంపించి కన్ఫర్మ్ చేయమంటాం. సార్ ఈ టైప్ ఆఫ్ ట్రావెల్ డాక్యుమెంట్ మీకు ఓకేనా, లేదంటే మీరు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో క్లయింట్ని సాటిస్ఫై చేయడమే మా ఫస్ట్ గోల్ అండి. అండ్ సెకండ్లీ, నేను ఈ ఆస్ట్రేలియా విజిట్ వీసా తీసుకోవడానికి సెకండ్ రీజన్ కూడా ఉందండి. ఎందుకంటే మేము లాస్ట్ వీక్లో 6 ఆస్ట్రేలియా విజిట్ వీసాస్, అంటే లాస్ట్ మంత్లో 6 ఆస్ట్రేలియా విజిట్ వీసాస్ వేస్తే ఈ రోజు నాకు 6కి 6 సక్సెస్ వచ్చినాయండి. వీటి గురించి ఒక షార్ట్ వీడియో చేస్తాను. సో ఎందుకంటే అది లాంగ్ వీడియోలో చెప్పినా కూడా అంతగా ఏమీ ఉండకపోవచ్చు, అందుకని ఒక షార్ట్ వీడియో చేస్తాను. షార్ట్ వీడియోలో మీకు క్లారిటీగా ఆ విజిట్ వీసా కాపీస్ కూడా డిస్ప్లే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రేలియా విజిట్ వీసా ఇందాక నేను చెప్పినట్టు ఇది సబ్ క్లాస్ 600 అండి. సో ఈ విజిట్ వీసా ప్రాసెస్ టైం వచ్చేటప్పటికి 30 నుంచి 45 days పడుతుందండి. సో ఈ విజిట్ వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా చెప్తాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డాక్యుమెంట్స్ గురించి మీరు కామెంట్స్లో పెట్టండి. మీ కామెంట్స్కి మేము పక్కా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజిట్ వీసాకి ఫస్ట్ మెయిన్ డాక్యుమెంట్ వచ్చేప్పటికి పాస్పోర్ట్ అండి. సో మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ మాత్రం చూసుకోండి అండి. ఎందుకంటే కొంతమంది క్లయింట్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వచ్చేస్తారు, పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఏమి చెక్ చేసుకోవట్లేదు, 6 months వ్యాలిడిటీ ఉంటుంది, కొంతమందికి జస్ట్ 9 months వ్యాలిడిటీ ఉంటుంది, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అండి, మనకు ఆస్ట్రేలియా వాళ్ళు 3 years విజిట్ వీసా ఇస్తున్నారు మల్టిపుల్ ఎంట్రీ. సో మన పాస్పోర్ట్ అనేది మినిమం 4 to 5 years వ్యాలిడిటీ ఉంటే మనకి ఈజీగా 3 years స్టాంపింగ్ అనేది పడుతుందండి. దానివల్ల ఏంటంటే మీకు మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ చేయడానికి ఆప్షన్ అనేది లభిస్తుంది. సో ఏంటి మల్టిపుల్ టైం? సో ఆస్ట్రేలియా విజిట్ వీసా సింగిల్ ఎంట్రీ ఉంటుంది, మల్టిపుల్ ఎంట్రీ ఉంటుంది. సో మనం మల్టిపుల్ ఎంట్రీకి అప్లై చేసినప్పుడు మనకు 3 years వీసా వస్తుంది. 3 years వీసాలో మీకు కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ 3 months ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిన తర్వాత ఒక 3 months మీరు ఉండొచ్చు. మళ్ళీ కావాలంటే ఇండియాకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఇంకో 3 months ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. అలా మీరు ఆస్ట్రేలియా విజిట్ వీసా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా విజిట్ వీసా అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సిన డాక్యుమెంట్ వచ్చేటప్పటికి పాస్పోర్ట్ అండి. ఎందుకంటే పాస్పోర్ట్ వ్యాలిడిటీ షుడ్ బి మినిమం 3 years to above. అంటే దానికన్నా అబోవ్ ఉంటేనే మనకు కూడా ఈజీ అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి రెన్యువల్ చేసుకుని మళ్ళీ స్టాంపింగ్కి వెళ్ళే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఉండగానే ఆ 3 years రెన్యువల్ అనేది చూసుకోగలిగితే మాత్రం మనకి చాలా యూజ్ ఉంటుందండి. సో అండ్ సెకండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేప్పటికి ఓల్డ్ పాస్పోర్ట్. ఎందుకు ఓల్డ్ పాస్పోర్ట్ ఉంటుందంటే ట్రావెల్ హిస్టరీ ఉన్న క్యాండిడేట్స్కి
విజిట్ వీసా అనేది కొంచెం ఈజీ అవుతుందండి. సో ట్రావెల్ హిస్టరీ అంటే ప్రీవియస్లీ మీరు సింగపూర్ కానీ లేకపోతే ఏదైనా యూరోపియన్ కంట్రీకి కానీ కెనడాకి కానీ అట్లా వెళ్ళి ట్రావెల్ హిస్టరీ ఉంటే మాత్రం ఆ ట్రావెల్ హిస్టరీ అనేది కంపల్సరీ మీరు నెక్స్ట్ ఏ విజిట్ వీసా వేసుకున్నా, ఆస్ట్రేలియానే కాదు ఏ కంట్రీకి విజిట్ వీసా వేసుకున్నా మీ ట్రావెల్ హిస్టరీ అనేది ఎప్పుడు మీకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ట్రావెల్ హిస్టరీ అనేది మన పాస్పోర్ట్ లో క్లారిటీగా ఉంటే పర్లేదు. కొంతమందికి ఓల్డ్ పాస్పోర్ట్ లో కూడా ఉంటాయండి స్టాంపింగ్స్, అంటే పాస్పోర్ట్ అయిపోతాం వల్ల ఇప్పుడు వాళ్ళు కొత్త పాస్పోర్ట్ తీసుకుని ఉంటారు. ఇన్ దట్ కేసెస్ ఏంటంటే మీరు ఓల్డ్ పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి, ఎందుకంటే అప్పుడు మన ట్రావెల్ హిస్టరీ జెన్యూన్ అని మనం వాళ్ళకి డిస్ప్లే చేయగలుగుతాము. సో దాన్ని బట్టి మనకి కొంచెం విజిట్ వీసా సక్సెస్ ఛాన్సెస్ అనేవి కొంచెం పెరుగుతాయి. సో అనదర్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అండి. సో విజిట్ వీసా అనేది మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 10 days విజిట్ వెళ్తున్నారు, అక్కడ ఒక హోటల్ ఛార్జెస్ ఉంటాయి, మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, స్టేయింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో మన ఎక్స్పెన్సెస్ ఫండ్స్ రూపంలో చూపించాలండి. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్, ఏదైనా మీరు ఎఫ్డి రూపంలో చూపించవచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ లో చూపించవచ్చు, అట్లా మీరు మీకు ఏది ఫిజిబుల్ ఉంటే దాన్ని బట్టి చూపించవచ్చు. కానీ ఇక్కడ మనకి గవర్నమెంట్ అడుగుతుంది మినిమం 6 to 7 lakhs చూపించాలండి 1 person కి. కానీ మనం ఏం చెప్తామంటే అబౌట్ 10 lakhs మెయింటైన్ చేసుకోండి. దానివల్ల ఏంటి అంటే మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఈజీ ఉంటాయి. కొంతమందికి ఫండ్స్ ప్రాబ్లం ఉంటుందండి, అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తాము. ఎలా అనేది మీరు మాకు కాంటాక్ట్ అవుతే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఫండ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా 100% ఈ వీసా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్లీ చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండి, ప్రీవియస్ ఫండ్స్ కావాలా? ప్రీవియస్ ఫండ్స్ ఉంటే కొంచెం యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందండి. అలా అని లేకపోయినా కూడా మీకు ఏమీ ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఎటువంటి ప్రీవియస్ ఫండ్స్ మనకి ఆస్ట్రేలియా విజిట్ వీసాకి అక్కర్లేదు. ఉంటే మాత్రం అది మీకు ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది, అంటే మీకు ఇంకో 2 to 3% సక్సెస్ వచ్చే ఛాన్సెస్ మీకు పెరుగుతూ ఉంటాయి. సో ఫండ్స్ అనేవి మెయిన్ థింగ్ అండి. చాలా మంది సార్ నేను 2 lakhs ఉన్నాయి అయ్యే చూపిస్తాను అంటారు. అలా కాదు సార్, మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ చూపించడం వల్ల ఏంటి అంటే మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫండ్స్ దగ్గర మాత్రం మీరు ఎక్కువ చూపించడానికి ప్రయత్నించండి. దాన్ని బట్టి ఏంటి అంటే మీకు కొంచెం సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ కండి, ఎవరైతే ఇండియాలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళు బాగా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ 2 types, కొంతమంది ఎంప్లాయీస్ గా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది ఓన్ బిజినెసెస్ ఉంటాయి. సో ఎవరైతే ఎంప్లాయీస్ గా పనిచేస్తూ ఉంటారో వాళ్ళు మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి, అంటే శాలరీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. 3 months లాస్ట్ 3 months ఒక శాలరీ స్లిప్స్ ఇవ్వాలి, మీ ఆఫర్ లెటర్ ఇవ్వాలి. అండ్ మీ యొక్క కంపెనీ నుంచి హెచ్ఆర్ లెటర్ తెచ్చుకోండి. ఏంటి హెచ్ఆర్ లెటర్ అంటే లీవ్ లెటర్. సో సర్టెన్ టైంలో మీరు లీవ్ పెట్టి ఇట్లా ఆ కంట్రీకి వెళ్తున్నట్టుగా ఒక లీవ్ పర్మిషన్ లెటర్ కానీ మీరు తెచ్చుకోగలిగితే మాత్రం అది మీకు 100% షార్ట్గా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందండి. ఎప్పుడైతే మీరు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది, జెన్యూన్ పే స్లిప్స్ ఇచ్చి జెన్యూన్గా మీరు పర్మిషన్ తీసుకున్నట్టు డిస్ప్లే అవుతే మీకు సక్సెస్ ఛాన్సెస్ అబోవ్ 90%కి వెళ్ళిపోతాయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, నేను ఒక లీవ్ పెట్టున్నాను, 100% మీరు తిరిగి వస్తారని ఆ గవర్నమెంట్ మిమ్మల్ని నమ్ముతుంది. సో మీకు ఇంకా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ పే స్లిప్స్ అనేవి, ఎంప్లాయ్మెంట్ లెటర్ అనేది అండ్ ఆల్సో లైక్ ఏ శాలరీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఉంటే మాత్రం మీకు రియల్గా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందండి. అది మీరు చూసుకోండి. కొంతమందికి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండవు, అట్లాంటి కేసెస్లో ఏం చేయాలనేది మేము చెప్తామండి. మాకు ఒకసారి మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు మీ ప్రొఫైల్ బట్టి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ మీరు తెచ్చుకోవాలి, లేకపోతే ఎక్కడి నుంచి మీరు అరేంజ్ చేసుకోవాలి. అంటే కొంతమందికి శాలరీ స్లిప్స్ ఉండవు, ఎందుకంటే వాళ్ళు హ్యాండ్కి శాలరీ తీసుకుంటూ ఉంటారు, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండదు. అట్లాంటి టైంలో అఫిడవిటీ అనేది ఒకటి చేపిస్తూ ఉంటామండి. అది ఎలా చేయాలి, దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎంతవరకు రిస్క్ ఉంది, ఎవ్రీథింగ్ మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి మాకు రీచ్ అవ్వండి, మీకు ఎవ్రీథింగ్ గురించి క్లారిటీగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొంతమందికి వచ్చేకి ఓన్ బిజినెస్ ఉంటుందండి. ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళు ఏం చూపించాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళు ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ చూపించాలి. వాళ్ళు కానీ జిఎస్టీ కానీ పే చేస్తూ ఉంటుంటే ఆ జిఎస్టీ చూపించాలి. ఇది మాత్రం ఓన్ బిజినెస్ వాళ్ళు చూసుకోండి, ఎందుకంటే చాలా మంది వచ్చేకి బిజినెస్ చేస్తున్నామంటారు కానీ వాళ్ళకి ఎటువంటి లైసెన్స్ ఏమి తీసుకోరు. ఇన్ దట్ కేసెస్లో మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ కేసెస్లో కూడా ఏం చేయాలనేది మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండి. అండ్ ఇంకోటి ట్యాక్స్ రిటర్న్స్, ఇది ఎంప్లాయీస్కి బిజినెస్ చేసే వాళ్ళకి ఇద్దరికి అండి. మీరు లాస్ట్ 2 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది చూపిస్తే మీకు
అది మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ 2 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపిస్తే మన దగ్గర ఇన్కమ్ ఉంది అని అర్థం. సో దానివల్ల మనకి ఏంటంటే ఓకే, ఈ క్యాండిడేట్ కి ముందు నుంచే ఇన్కమ్ ఉంది, ఈ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ వెల్తాకి యూజ్ అవుతుందని అర్థం అండి. సో లాస్ట్ 2 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించడానికి మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోతే మాత్రం మాతో చెప్పండి, మేము మా సిఏ పర్సన్తో కాంటాక్ట్ చేపిస్తాము. హీ విల్ హెల్ప్ యూ హౌ టు గెట్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ లాస్ట్ 2 years. అంటే లాస్ట్ 2 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా తెచ్చుకోవాలనేది తను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమంది స్కూలింగ్ ఎడ్యుకేషన్లోనే విజిట్ వీసాకి వెళ్ళాలంటారండి, వాళ్ళకంటూ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. దాని గురించి నేను ఇంకో సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కాకుండా మీరు ఫైనాన్షియల్గా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే బాగుంటుందండి. ఎలా అంటే కొన్ని డాక్యుమెంట్స్, కొంతమంది రీసెంట్గా అయితే 99% కేసెస్లో అందరం క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నాము. సో క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మనం డిస్ప్లే చేయగలిగితే, అదొక బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనం పెట్టుకోగలిగితే మాత్రం అది కూడా మీకు యాడ్ అయిన అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ క్రెడిట్ కార్డ్కి ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉంటుంది. సో అక్కడ మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాం అనేది కూడా అదొక ఫైనాన్షియల్ స్టేట్మెంటే. సో అది కూడా మీకు యాడ్ అయిన అడ్వాంటేజ్ అవుతుందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది చెప్తాను చూడండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేప్పటికి ట్రావెల్ ఐటినరీ అండి. చాలా మంది ట్రావెల్ ఐటినరీ అంటే ఏంటి అంటే ఒక గూగుల్లో ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక 10 daysకి 15 daysకి ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని ఊరికే ప్రిపేర్ చేసేసి సబ్మిట్ చేస్తున్నారని. ఇలా కానీ మీరు చేస్తే మాత్రం 99% మీ వీసాస్ అనేవి పక్కా రిజెక్ట్ అయిపోతాయండి. ఎందుకంటే ట్రావెల్ ఐటినరీ ఎప్పుడు గూగుల్ నుంచి కాపీ పేస్ట్ అనేది చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ట్రావెల్ ఐటినరీ ప్రిపేర్ చేసినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన మైండ్లో ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో అకార్డింగ్ టు దట్ మన విజన్ బట్టి వాటిని డిస్ప్లే చేసుకుంటే మనకి సక్సెస్ రేట్ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్ ఐటినరీ బుక్ స్టార్ట్ చేయకముందు మనం చేయాల్సింది ఏంటి అంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలండి. సో మనం ఎప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్తున్నాము, అక్కడ నుంచి ఎప్పుడు రిటర్న్ రావాలనుకుంటున్నాము. సో మధ్యలో ఒక 10 to 15 days ఉన్నాయనుకోండి. ఆ 15 days ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ ఉంది, అక్కడ నుంచి క్రెయిన్స్ ఉంది, అట్లా డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ లొకేషన్స్ చూసుకోవచ్చు, సిడ్నీ అట్లా. సో ఏ లొకేషన్లో ఎన్ని రోజులు ఉంటున్నాము, ఎన్ని రోజులు అక్కడ ఏమేమి చూడబోతున్నాము, అక్కడ ఏ హోటల్ బుక్ చేసుకున్నాము, ఎవ్రీథింగ్ మనం ట్రావెల్ ఐటినరీలో ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో ఎప్పుడైనా మేమైతే ఏం చేస్తున్నామంటే అండి, ట్రావెల్ ఐటినరీ మీకు క్లారిటీగా క్లయింట్ నుంచి క్లయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ ఒక ఐడియా ఏంటి, ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నారు, దాన్ని బట్టి క్లయింట్ నుంచి క్లయింట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి. ట్రావెల్ ఐటినరీ కూడా అలానే ప్రిపేర్ చేస్తున్నాము. అలాంగ్ విత్ ద ట్రావెల్ ఐటినరీ మేము క్లయింట్ ఒక సపోర్ట్ తీసుకుని హోటల్ బుకింగ్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయడం జరుగుతుందండి. సో అనదర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి హోమ్ టైస్ అంటే, సో మీరు ఇప్పుడు సింగిల్గా వెళ్తున్నారు అనుకోండి, మీకు ఇండియాలో తిరిగి రావటానికి స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, మీ ఫ్యామిలీ ఉన్నారా, మీ ఫ్యామిలీ ఏం చేస్తూ ఉంటారు, అండ్ మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, ఎక్కడెక్కడ ఉన్నాయి. సో వీటి గురించి కూడా కొన్ని మేము అన్ని డిస్ప్లే చేయమన్నాను, కానీ అట్లీస్ట్ 20 to 30% ఆఫ్ ప్రాపర్టీస్ మనం డిస్ప్లే చేసుకోగలిగితే మాత్రం మనకి సక్సెస్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. సో అది కూడా కాకుండా మనం ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి బుక్ చేసుకోవాలండి. ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే, మనం సెట్ పీరియడ్ లో అక్కడికి వెళ్ళినప్పుడు ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుందండి. అంటే ఈ కేసెస్ లో మనం అక్కడ ఏమన్నా అయినా కూడా మనకి ఇన్సూరెన్స్ లాగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది, ఇది మీరు ఫోన్ పే నుంచి బుక్ చేసుకోవచ్చు, గూగుల్ పే నుంచి బుక్ చేసుకోవచ్చు, లేకపోతే కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, డైరెక్ట్ అక్కడి నుంచి కూడా మనం ఇది బుక్ చేసుకోవచ్చు. వీటి గురించి కూడా మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము. అండ్ కొంతమందికి ఇన్విటేషన్స్ ఉంటాయండి. ఈ ఇన్విటేషన్ లెటర్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ అక్కడ ఉండి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్లో మీరు ఇన్విటేషన్ లెటర్స్ తీసుకొచ్చుకోవాలండి. ఇన్విటేషన్ లెటర్తో పాటు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, ఎంత శాలరీ వస్తుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ ఒక రెంటల్ అగ్రిమెంట్ ఏంటి, ఎవ్రీథింగ్, వాళ్ళు ఏ వీసా మీద ఉన్నారో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలండి. క్లయింట్ ఒక ఇన్విటేషన్ లెటర్ కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా మనం చేయాలండి. ఇది ఇన్విటేషన్. ఈ ఇన్విటేషన్ గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు కాల్ చేసి క్లారిటీగా ఇన్విటేషన్ లెటర్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అది కూడా కాకుండా కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఎప్పుడైతే మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే మాత్రం కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. లైక్ బర్త్ సర్టిఫికేట్, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ చూపించము, మ్యారేజ్ సర్టిఫికేట్, సో మెడికల్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అడిషనల్ గా చూపించాల్సి వస్తుందండి. సో ఇది కొంచెం బేసిక్ ఓవర్వ్యూ ఇచ్చానండి మీకు డాక్యుమెంట్స్ గురించి. సో ఎవ్రీథింగ్ నేను మీకు క్లారిటీగా చేస్తాం. ఇక్కడైతే మా స్కైలైన్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే,
బయటికి మాకు డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం, ఎవ్రీ డాక్యుమెంట్ మీకు డిస్ప్లే చేస్తాం. సో మీకు కవర్ లెటర్, దీని గురించి ఇందాక చెప్పడం మర్చిపోయానండి. ట్రావెల్ ఐటినరీ ఎంత ఇంపార్టెంటో మీకు కవర్ లెటర్ అంత ఇంపార్టెంట్. అంటే మీకు కవర్ లెటర్ కానీ ప్రాపర్గా డిస్ప్లే చేయలేకపోతే మాత్రం 10% కూడా సక్సెస్ ఉండదండి. అంటే 90% స్ట్రైట్ ఫార్వర్డ్ రిజెక్ట్ చేస్తారు. సో కవర్ లెటర్ కూడా మనం జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. అండ్ దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మనం ఏమనుకుంటున్నాము మనం అసలే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలండి కవర్ లెటర్లో. ఆ కవర్ లెటరు ఈ ట్రావెల్ ఐటినరీ మేము మీకు ప్రిపేర్ చేసి ఇస్తామండి. దాని గురించి మీకు క్లారిటీగా ప్రిపేర్ చేసి మీకు శాంపుల్ పంపిస్తాం. మీకు చూపించకుండా కూడా సబ్మిట్ చేయం, ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా అనేది మొత్తం ఆన్లైన్ అప్లికేషన్. సో మీకు చూపించకుండా సబ్మిట్ చేయడం జరగదు. మీకు ఏదైతే డాక్యుమెంట్ చూపించి మీరు కన్ఫర్మ్ చేస్తేనే ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం. అదే చెప్తున్నాను చూడండి, మేము ఇక్కడ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం. బయట కన్సల్టెన్సీ లాగా సార్ మేము చేసేసాము ఇవ్వండి మీ లాగిన్ డీటెయిల్స్ అని ఇవ్వము. సో ట్రాన్స్పరెన్సీ, డాక్యుమెంట్ ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేస్తాము అంటే మన డాక్యుమెంట్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి 90% మనకి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంది అంటారు విజిట్ వీసా అంటే రాదు అని చెప్పి. నేను కానీ మీకు స్ట్రైట్గా చెప్తున్నాను అండి, మీరు మా ఆఫీస్కి రండి. ఇప్పుడు వరకు మాకు ఆస్ట్రేలియా ఎవ్రీ మంత్ వచ్చేటప్పటికి 20 అబోవ్ని సక్సెస్ వస్తున్నాయండి. ఎవ్రీ కాపీ మీకు చూపిస్తాము. ఎందుకు మేము గూగుల్లో కానీ ఎక్కడ కానీ డిస్ప్లే చేయట్లేదంటే ఈ మధ్య కొంతమంది కాపీస్ ఎడిట్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకనే మేము ఒరిజినల్స్ ఎక్కడ డిస్ప్లే చేయట్లేదు. బట్ మీరు కానీ మా ఆఫీస్ విజిట్ అవుతే మాత్రం మీకు మా దగ్గర ఉన్న సక్సెస్ కాపీస్ అనేవి మీకు చూపిస్తాం జరుగుతుందండి. రీసెంట్ సక్సెస్ కాపీ చూపిస్తాను. ఎప్పుడు ఇక పాస్ట్ అయితే నేను ఇంకా చూపిను. చాలా మంది సక్సెస్ కాపీస్ అడిగితే 6 months ముందు 1 year ముందు చూపిస్తారు. నేను రీసెంట్ మంత్ సక్సెస్ కాపీస్ అనేవి చూపిస్తాను. సో ఇది అండి ఆస్ట్రేలియా గురించి నేను చెప్పాలి అనుకున్న డాక్యుమెంట్స్ లిస్టు. దీని ప్రాసెస్ టైం వచ్చేటప్పటికి మాక్సిమం 40 daysలో మీకు వీసా అనేది అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అనేది తెలుస్తుందండి. మనం ప్రాపర్గా చేసుకుంటే మాత్రం అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మేమైతే మీకు ప్రాపర్గా చేస్తామండి. మా దగ్గర ఇప్పటి వరకు విజిట్ వీసా సక్సెస్ మీ చెప్పాలి అంటే మాకు 75 అబోవ్ సక్సెస్ ఉందండి. కొంతమందికి అబోవ్ 55 years వాళ్ళకి కూడా మేము విజిట్ వీసా సక్సెస్ చేసి రికార్డ్ ఉందండి మా దగ్గర. సో ఈ వీడియోలో మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎవరికన్నా ప్రీవియస్ రిజెక్షన్ వచ్చి మీరు ఏదైనా డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తుంటే మాత్రం ఈ కింద కనిపించే నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ ఆల్సో మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం మర్చిపోకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ గురించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.